నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. శివానుగ్రహం ప్రజలందరిపై సంపూర్ణంగా ఉండాలన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. కృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దామచర్ల దంపతులు. తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలు అంచనా వేయటంలో అధికారులు పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. పశ్చిమ ప్రకాశంలో విస్తృత పర్యటన. తుఫాను ప్రభావంతో కొండెక్కి కూర్చున్న కూరగాయల ధరలు. సామాన్యులపై ధరలు భారంగా మారాయంటున్న కొనుగోలుదారులు. శివానుగ్రహం ప్రజలందరిపైన సంపూర్ణంగా ఉండాలని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు. కార్తీక మాసం చిలుక ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు మస్తాన్ దర్గా కూడలి వద్ద గల శ్రీ గోకుల గోపాలకృష్ణ భగవాన్ దేవాలయంలో జరిగిన కార్తీక మాస పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి నాగ సత్యలత పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కార్తీక దీపాన్ని ఎమ్మెల్యే దంపతులు వెలిగించారు. స్వామివారి శేష వస్త్రంతో ఎమ్మెల్యే దంపతులను ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు నిమ్మకాయల శ్రీనివాసులరావు సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొట్టారి నాగేశ్వరరావు, బైరపనేని తిరుపతి, బండారు మదన్, ఆవుల శ్రీనివాసరావు, తుమ్మకూరి దొర తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి ఆకాశ దీపం వెలిగించడం జరిగింది. కార్తీక మాసం అంతా కూడా ఈ ఆకాశ దీపం స్వామివారికి ధ్వజస్తంభం పై నుండి అందరికీ కూడా దారిచూపు మార్గంగా వెలిగించడం జరుగుతుంది. సంవత్సరాంతం కూడా ఆకాశ దీపం వెలిగించేవాళ్ళు పూర్వం. ఎందుకయ్యా అంటే మార్గ మధ్యమున బాటసారులకు వెళ్తూ ఉన్నవారికి ఇప్పటిలాగా విద్యుత్ దీపాలు ఏమి లేవు కాబట్టి ఆకాశంలో ఒక దీపం కల్పించినట్లయితే వారి ఇక్కడ దేవాలయం ఉంది అంటే ఒక గ్రామం ఉన్నది, ఆ గ్రామం ఉంది కాబట్టి మనకి ఇక్కడ భిక్ష తిరుగుతుందని చెప్పి మజిలీలు చేస్తూ కాశీకి వెళ్ళే వారందరూ కూడా ఒక మజిలీగా ఆగి దేవాలయం దగ్గర వచ్చి స్వామివారి ప్రసాదం తీసుకొని స్వామివారి పూజా కార్యక్రమాలు చేసుకునేవారు. ఆ విధంగా ఆకాశ దీపము వెలిగించడానికి పెద్దలు గౌరవనీయులు మాన్యశ్రీ దామచర్ల జనార్దన్ గారు, వాళ్ళ సతీమణి నాగ సత్యలత గారు వచ్చారు.
స్వామివారి పూజలు చేసి ఆకాశదీపం వెలిగించి స్వామివారి ఆశీస్సులు పొంది స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించారు. వారి 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 ఈ ధ్వజస్తంభాన్ని ఇచ్చింది వారే. ఈ దేవాలయ నిర్మాణానికి ఇచ్చిన దాతలు, మహనీయ దాతలందరూకి పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళకి సదా శిరస్సు వంచి నమస్కరిస్తూ రూపాయి కాంచి లక్షల రూపాయల వరకు ఇచ్చిన మహనీయులు ఉన్నారు, మహాదాతలు ఉన్నారు. ఈ గుడి డెవలప్మెంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే కార్తీక మాసం శుభాకాంక్షలు. ఆకాశదీప వెలుగుల్లో ప్రతి కుటుంబం శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో నిత్య కళ్యాణం పచ్చదనంలాగా ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలదోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ భగవాన్. తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను ఎన్యూమరేట్ చేయడంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ అధికారులతో దెబ్బతిన్న పంటల పరిస్థితి, రోడ్ల పునరుద్ధరణ పనుల పురోగతి, నష్టం అంచనాల నివేదిక రూపొందించడంపై శాఖల వారీగా సమీక్షించారు. నియోజకవర్గ పరిధిలో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని పంచాయతీరాజ్, ఆర్&బి, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నష్టం అంచనాలను పూర్తిస్థాయిలో సమగ్రంగా నివేదించాలని సూచించారు. దెబ్బతిన్న కాలువలు, చెరువులకు సంబంధించి నష్టం అంచనాలను రూపొందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ నేపథ్యంలో గ్రామాల్లో మంచినీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పారిశుధ్య ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మార్కాపురం ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎస్ఈలు వరలక్ష్మి, అబుదలీం, ఆర్డబ్ల్యూఎస్, ఆర్&బి, పంచాయతీరాజ్ ఎస్ఈలు బాలశంకరరావు, రబీ నాయక్, అశోక్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డిపిఓ వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. So once you've done the job, then it will be useful for planning. Useful for taking up the works on a priority basis, and the other one is that it will be a record for all of us to see that this much is the rainfall and this is the thing which is going to happen. So మీరు irrigation దగ్గర నుంచి especially Velikonda, so whatever the restoration just because of your area breaches and all, any fields are damaged or anything is damaged just because of that, and you have to ensure somehow see that the restoration has been happened in along the your Velikonda canal. So Gundlakama reservoir also you have to take that, and you have to maintain the same type of system and ensure that properly it is there. So that's all as of now, and we have done a good job today. At least some western part we are able to understand. At least when we see the both sides, we know that whether water logging is there on the crops or how much. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ శనివారం రాత్రి ఒంగోలులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి కర్నూలు రోడ్డు కూడలి వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం వీర జవాను స్తూపం వద్ద పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా వీర జవాను స్తూపం నుంచి అద్దంకి బస్టాండ్ వరకు బ్యాండ్ నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, డిఎస్పీ శ్రీనివాసరావు, సిఐలు నాగరాజు, శ్రీనివాసరావు, విజయకృష్ణ, శ్రీకాంత్, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. జోహార్ పోలీస్ అమరవీర పోలీస్ అమరవీరులకు జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్ పోలీస్ అమరవీరులకు వీరులకు జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్ పోలీస్ అమరవీరులకు ఇది పక్కన పడుతుంది సార్ ఒకసారి బొట్ల కింద పెట్టుకోండి రెండు లైన్లు
సార్ జీ సార్ అన్ని పెట్టండి పైన పెట్టండి సార్ ప్లీజ్ సార్ ప్రసాద్ పోలీస్ అమరవీరులకు పోలీస్ అమరవీరులకు అమరవీరుల త్యాగాలు అమరవీరుల త్యాగాలు అమరవీరుల త్యాగాలు అమరవీరుల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టంగుటూరులోని పలు రేషన్ దుకాణాల నుంచి పీడీఎస్ బియ్యాన్ని సేకరించి మినీ వ్యాన్ ద్వారా కావలికి తరలిస్తున్నారని ఎస్ఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. పోలీసులు తహసీల్దార్ కార్యాలయ సమీపంలో మాటు వేసి వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 50 కిలోల రేషన్ బియ్యం బస్తాలు 41 ఉన్నట్లు గుర్తించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. తుఫాను వల్ల నష్టపోయిన పంట వివరాలను అంచనా వేయడంతో పాటు దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. ఖమ్మంలోని వెలిగొండ ప్రాజెక్టు అతిథి గృహంలో కలెక్టర్ రాజాబాబు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డితో కలిసి గిద్దలూరు నియోజకవర్గంలో తుఫాను నేపథ్యంలో దెబ్బతిన్న పంట అంచనాలు తయారు చేయడం, రోడ్ల పునరుద్ధరణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. నష్టం అంచనాలను పూర్తిస్థాయిలో సమగ్రంగా నివేదించాలని సూచించారు. అలాగే దెబ్బతిన్న ఇరిగేషన్, కెనాల్స్, చెరువులకు సంబంధించి నష్టం అంచనాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మంచినీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పారిశుద్ధ్య ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ సారథ్యంలో సహాయక చర్యలు చేపట్టడంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయమని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో మార్కాపురం ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, ఎస్ఈలు వరలక్ష్మి, అబూద్ అలీ, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ ఎస్ఈలు బాలశంకరరావు, రబీ నాయక్, అశోక్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డిపిఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నెక్స్ట్ కొమరోలు మన ఖమ్మం ట్యాంక్ వెళ్ళే రోడ్ అంటే యాక్చువల్ ఆరెంజ్ రోడ్ ఇప్పుడు నీళ్లు మనం వెళ్ళనివ్వలేదు 6 feet వస్తుంది. దానిపైన ఒకటి చెరువు కూడా ఉంది సార్, ఆవరమంత దగ్గర ఒకటి పెద్ద చెరువు ఉంది. అందరం వెళ్ళాం. ఇదేమో పెద్ద కందుకూరు దగ్గర నిచ్చెన మీద వెళ్తున్నారు కందులో పెద్ద కందుకూరుకి అనమాట. దీనికి ఏంటి ఇప్పుడు సొల్యూషన్? అవతల అప్డేషన్ చేస్తారు పొలాలకు వెళ్ళే రోడ్డు ఏ పొజిషన్ ఉంది? ప్రపోజల్ వెళ్ళిందా? వెళ్ళింది సార్, ఈఎన్సీ గారు కూడా ఎవరున్నారు తర్వాత ఫీల్డ్లో ఎవరున్నారు అతని పేరు మీద రాయాలి. అందువల్ల గవర్నమెంట్ మీకు ఆల్రెడీ ఇన్సెంటివ్స్ వచ్చి ఉంటాయి, కల్టివేటర్ పేరు మీద రాయాలి. అది కాకుండా మీరు వేరే వేరే పేర్లు రాయడం అట్లాంటివి చేయవద్దు. నాకు ఒక కంప్లైంట్ కూడా రాకూడదు చెప్తున్నాను. లింగాపురం కానీ అన్ని చోట్ల నష్టం జరిగింది వాళ్ళకి. వాళ్ళని నమోదు చేయండి. ఇప్పుడు పత్తి కానీ లేకపోతే పొగాకు కానీ ఇవన్నీ కూడా మొత్తం నీట మునిగిపోయి ఇబ్బంది లేదు. జూలై పత్తి షోయింగ్ మొత్తం చేసేస్తాం, అవన్నీ మొత్తం చూసుకోండి. పర్ఫెక్ట్గా చేయండి, ఎందుకంటే నాకు కంప్లైంట్ రాకూడదు. దాంట్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి. చేస్తున్నాం సార్, ఈరోజు నైట్ కల్లా ఈ రోజుకి కంప్లీట్ చేయాలి. ఆల్మోస్ట్ మొత్తం ఎంటైర్ జిల్లా వచ్చి ఒక 40,000 50,000 హెక్టార్స్ ఉంది. ఎక్కువ 1 or 2 విలేజ్ నైట్ కానీ నేను చెప్పేది ఏంటంటే జిల్లా పెద్దది, ఆఫీసర్లు ఎక్కువ మంది ఉన్నారు. బట్ ఇక్కడ నెట్ జోన్ ఏరియా ఈజ్ వెరీ లెస్ దాని కంపేర్ టు అదర్ జిల్లా. అర్థమైందా? అంచేత మనం కూడా ఇంత టైం పెట్టకూడదు. ఈ రోజు ఎక్కువ వస్తే మనం కంప్లీట్ చేయాలి. ఓకే, వచ్చి న్యాచురల్ కెలామిటీని సమర్థవంతంగా ఎదుర్కొన్నందుకు మీకు మనస్ఫూర్తిగా యాక్చువల్గా ఎక్సలెంట్గా వర్క్ చేశారు. ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఎక్సలెంట్గా వర్క్ చేశారు. నేను బాత్రూమ్ బౌల్ నైట్ 12కి నేను ఫోన్ చేసినా కూడా మాకు ఇన్ఛార్జ్ ఆర్టీఓగా ఉన్నటువంటి ఎస్డీసీ గారు వారు కానీ మండల ఆఫీసర్స్ మండలికి మీరు ఒక వేశారు, స్పెషల్ ఆఫీసర్ని వేశారు. ఆల్ ఆఫీసర్స్ డిఈస్ కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అయితే పాపం చెప్పిన వెంటనే వెళ్తున్నారు. వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అయితే చాలా చక్కగా చేశారు. మనస్ఫూర్తిగా మీ నాయకత్వం అండర్ యువర్ లీడర్షిప్ వాళ్ళందరూ చేసినందుకు మీకు వారికి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వారం వ్యవధిలో కూరగాయల ధరలు కొండెక్కాయి. తొలుత అల్పపీడనం, అనంతరం మెంతా తుఫాను ప్రభావంతో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి.
తుఫాను కారణంగా 3 రోజుల పాటు కోతలు వీలు పడకపోవడంతో మార్కెట్లకు వచ్చే సరుకు తగ్గిపోయింది. రహదారులపై వరద నీరు చేరి రవాణాకు ఇబ్బందులు రావడంతో అడపాదడపా వచ్చిన కూరగాయల ధరలు పెంచేశారు. సాధారణంగా ఆకుకూర కట్ట 10 రూపాయలకు విక్రయిస్తారు. గురు శుక్రవారాల్లో 15 రూపాయలు పలికింది. కొత్తపట్నం, సంతనూతలపాడు, ఎర్రజర్ల, కొరసపాడు ప్రాంతాల నుంచి మార్కెట్కు ఆకుకూరలు వస్తాయి. వర్షం మూలంగా కొన్ని ప్రాంతాల నుంచి స్వల్పంగా వస్తోంది. మార్టూరు మండలం నుంచి బీర, దొండ, కాకర, సొరకాయలు, అనంతపురం, డోన్, మదనపల్లి నుంచి టమాటా, చెన్నై నుంచి క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, బంగాళాదుంపలు దిగుమతి అవుతాయి. రవాణా సమస్యతో ఆలస్యంగా అందుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కూరగాయల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. రైతు బజార్లలో బయట మార్కెట్ కన్నా 5 రూపాయల నుంచి 10 రూపాయల ధరలు పెంచేశారు. తక్కువకు లభ్యమవుతుండగా డిమాండ్ను బట్టి ఇష్టానుసారంగా ధరలు పెంచేశారు. తుఫానుకు ముందు దొండకాయలు 50 రూపాయలు ఉంటే ఇప్పుడు 70 రూపాయలకి చేరింది. వంకాయలు 50 రూపాయల నుంచి 80 రూపాయలకి, దోస 30 రూపాయల నుంచి 40కి, మునగ 90 రూపాయల నుండి 150 రూపాయలకి, పచ్చి చిక్కుడు 100 రూపాయల నుంచి 180 రూపాయలకి, క్యారెట్ 55 నుంచి 70కి, పచ్చిమిర్చి 45 రూపాయల నుంచి 60కి చేరుకున్నాయి. ఇలా అన్ని రకాల కూరగాయలు కిలోకి 20 నుంచి 30 రూపాయలు పెరిగి వినియోగదారునికి భారంగా మారింది. మొత్తం 50,000 రూపాయలు ఖర్చు పెట్టి 2 నెలల క్రితం పంట మొత్తం వేసాను. అంత పిండి పూత కాయ మీదకి వచ్చింది. నాశనమైన వానబడి మా పొలం అంతా చూడండి ఏగెత్తి అయిపోయి ఎటు చూసుకున్నా కూడా వచ్చి నోటికాడికి వచ్చింది. మొత్తం అన్యాయం అయిపోయి నీళ్ళు నిలబడి మొత్తం దవసం అయిపోయింది. అసలు ఏమీ లేదు. నేను బతకడానికైనా కావాలి కదా. నేను సేద్యం చేసి 85 చెంట్లు కూరగాయలు పెట్టాను. కత్తి కాదు కుత్తిగా చూడండి ఇంత ఎత్తున ఎదిగి నీ నోటికాడికి వచ్చి నీ సుఖమే ఉంది. మొత్తం పిండి పూత అంతా రాలిపోయి ప్లాస్టిక్ చెట్టులతో కూడా మాడిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎలాగ చెప్పండి, నేనైనా బతకాలి కదండి. ఇట్లా చేస్తే ఎట్టా ఈ వర్షం ఇంత దారుణంగా పడిద్దని అనుకోలేదు. చాలా ఇబ్బంది అయిపోయింది నా పరిస్థితి. నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. మళ్ళీ 50,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే మాట్లాడుతుంటే చెప్పండి. నాకు చాలా బాధగా ఉంది. ఇట్లా ఉండి నీళ్ళు అసలు ఇంత లోతున మా కళ్ళలోతు నీళ్ళు నిలబడి మొత్తం దవసం అయిపోయింది. ప్రభుత్వం ఏమైనా నాకు ఏమైనా సహాయం చేస్తే మళ్ళీ విత్తనాలు కూరలు అన్నీ పెట్టుకుంటాను. నాకు సహాయం చేయమని అడుగుతున్నాను. మెంత తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. దోర్నాల మండలంలో విస్తృతంగా పర్యటించి దెబ్బతిన్న రోడ్లు, పంటలను పరిశీలించారు. దోర్నాల మండలం గంటవానిపల్లె సమీపంలో తీగలేరు వాగుపై దెబ్బతిన్న బ్రిడ్జి పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ఈ బ్రిడ్జి పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రాకపోకలకు అనువుగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అటికానిపల్లె గ్రామాన్ని సందర్శించి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. పోవడానికి వీలులేని దెబ్బతిన్న పంట పొలాలను డ్రోన్ సాయం పరిశీలించారు. వరదల కారణంగా పంట పొలాల్లో వచ్చిన రాళ్లు, ఇసుక మేటను సత్వరం తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఏ మేరకు పంట నష్టం జరిగిందో పూర్తి స్థాయిలో అంచనా వేసి రైతులను ఆదుకుంటామన్నారు. కలెక్టర్ వెంట మార్కాపురం ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎస్ఈలు వరలక్ష్మి, అబుద్ అలీ, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తుఫాను సందర్భంగా అదేవిధంగా గత 4 రోజులుగా వస్తున్నటువంటి మొంతా సైక్లోన్ సంబంధించి ప్రకాశం జిల్లా అంతా కూడా విస్తారంగా వర్షాలు కురిసినాయి. దానివల్ల చాలా మట్టుకి మనకి వాగులు పొంగడం, నదులన్నింటిలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాటర్ రావడం, తర్వాత చెరువులన్నింటిలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటర్ ఉండడం వల్ల సో అవన్నీ కూడా మనం పొలంలోకి, చేలోకి, పంట పొలాల్లోకి వెళ్ళడం వల్ల పంట నష్టం జరిగింది. అయితే దానిలో సందర్భంగా కొన్ని ఏరియాస్ అయితే బాగా డిస్టర్బ్ అయినాయి. ఎస్పెషల్లీ వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పక్కన ఉన్న పొలాలు అయితే మాత్రం ఎరోషన్ గురయ్యి అక్కడ ఉన్నటువంటి సిల్ట్ అంతా కూడా అండ్ స్టోన్స్తో కూడిన సిల్ట్ అంతా కూడా కింద ఉన్నటువంటి చేలలోకి రావడం వల్ల పంట నష్టంతో పాటు అక్కడ ఎరోషన్ మెటీరియల్ అంతా కూడా డిపాజిట్ అయి ఉంది. సో అది కొంత ఆందోళనకు గురి చేసింది ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని. సో అది దాన్ని స్వయంగా చూద్దామని ఇక్కడ రావడం జరిగింది. ప్రకాశం జిల్లా రచయితల సంఘం పూర్వ అధ్యక్షులు బి హనుమారెడ్డి జిల్లా సాహిత్యానికి చేసిన సేవలను వెలకట్టలేనివని ప్రకాశం జిల్లా రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నూరి వెంకట శ్రీనివాసులు అన్నారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అద్దంకి చిన్ని శాంతయ్య పిచ్చమ్మ సేవా సదన్లో ప్రతిభామూర్తులు 48వ సభ నిర్వహించారు. తొలుత
విద్వాన్ జ్యోతి చంద్రమౌళి జ్యోతి ప్రజ్వలన చేశారు. సభకు పొన్నూరి వెంకట శ్రీనివాసులు అధ్యక్షత వహించి మాట్లాడారు. అనంతరం సాహిత్య అకాడమీ మాజీ డైరెక్టర్ కొల్లా భువనేశ్వరి, సినిమా దర్శకులు ఆదుర్తి సుబ్బారావు జీవితం, ఆయన దర్శకత్వం వహించిన సినిమా గొప్పతనాన్ని తన ఉపన్యాసం ద్వారా వినిపించారు. ఈ సందర్భంగా కొల్లా భువనేశ్వరిని పొన్నూరు వెంకట శ్రీనివాసులు సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కోటయ్య, అన్నమనేని వెంకట్రావు, లేవి ప్రసాద్, చప్పిడి వీరయ్య, కాకాని రాధాకృష్ణమూర్తి, మలాది శ్రీనివాసరావు, బాచిన పూర్ణచంద్రరావు, పతంగి ఆంజనేయులు, బ్రహ్మం, షేక్ మస్తాన్, కోట అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. హనుమారెడ్డి గారు వెళ్ళిపోయినా సరే ఆయన తీపి గుర్తులుగా మా సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, మా జ్యోతి చంద్రమౌళి గారు కానీ, అలానే పంతంగి ఆంజనేయులు గారు కానీ, మన దివాకర్ దత్తు గారు కానీ, దేవపాలన గారు, వీళ్ళందరూ కూడా మా రచయితల సంఘంలో ఉన్నటువంటి సభ్యులే. డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారు ఈ రచయితల సంఘాన్ని ఆయన స్థాపిస్తే, రొండా నారపరెడ్డి గారు, డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారు 1966లో దీన్ని ప్రారంభించారు. అంటే నేను పుట్టినటువంటి సంవత్సరం అది. నేను పుట్టినటువంటి సంవత్సరంలో రచయితల సంఘాన్ని ప్రారంభించారు. అంటే ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు లేదు చూడండి. అటువంటి రచయితల సంఘానికి 2016వ సంవత్సరంలో హనుమారెడ్డి గారు దానికి స్వర్ణోత్సవాలు అన్నటువంటి దానిని కూడా వారు నిర్వహించడం జరిగింది. ప్రకాశం జిల్లాల రచయితల సంఘం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది సాహితీవేత్తలు ప్రకాశం జిల్లా వైపు ఒకసారి చూసినటువంటి సందర్భం. 3 నెలల సమయం గడిచేలకి రామారావు చనిపోవడం జరిగింది. అప్పుడు ఆమెకు మళ్ళీ కష్టాలు ప్రారంభమైనాయి. అప్పుడు జయలలిత సీఎంగా ఉండగా అప్పుడు ఆమె అన్నా అవార్డు ఇచ్చి చెన్నైలో 3 ఫ్లాట్లు గదు పోతే 10 లక్షల రూపాయలు నగదించి సత్కరించారు. అట్లా గత ప్రభుత్వం కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమెకి జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చి 10 లక్షల అవార్డు ఇచ్చి గౌరవించింది. ఈ విధంగా ఎన్నో పాటలు పాడినటువంటి, ఎన్నో సత్కారాలు పురస్కారాలు అందుకున్నటువంటి ఆమె ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు పాడిన సంగీత రస సరస్వతి, వెన్నెల సుధాగానంగా చేసిన రావు బాలసరస్వతీదేవి గారు 93 ఏళ్ల వయసులో మరణించిన సందర్భంగా ఆమెకి ఇదే అక్షర నీరాజు నడిపిస్తున్నాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ లో జాయిన్ చేసే ముందే ఏది కావాలంటే అది కొడుక్కి అన్ని చేస్తూ ఉంటారు. అట్లాగే ఒక కెమెరా కూడా కొనిస్తారు. ఇప్పుడంటే ప్రతి ఒక్కరి దగ్గర మన అందరి చేతుల్లోనూ కెమెరా ఉంటుంది. ఆ కెమెరా కాదండి, ఆ రోజుల్లో కెమెరా ఉండడం అని అంటే ఒక లగ్జరియస్ థింగ్ అనమాట. ఆ ఫోటోగ్రఫీ అనేది, ఆ ఫోటోగ్రఫీ కూడా ఆయన చాలా చక్కగా చేస్తూ ఉండేవాళ్ళు. ఫోటోలు తీయడం, ఎక్కడికైనా వెళ్ళినా సినిమాలు చూసినా ఏదైనా సరే ఫోటోలు తీస్తూ ఉండేవాళ్ళు. స్నేహితులతో సినిమాలు, ఈ ఫోటోలు. కాకినాడ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఆయనకి బాగా హెల్త్ ఇష్యూ వస్తుంది. జ్వరం వచ్చి ఆయన మళ్ళీ తీసుకొని వచ్చి రాజమండ్రిలోనే ఇంటర్మీడియట్ చేస్తారు. మెంతా తుఫాను ప్రభావంతో పొలాల్లో నిలిచిన నీటిని వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. మార్కాపురం నియోజకవర్గంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే నారాయణ రెడ్డితో కలిసి కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. నిగరంపల్లిలో దెబ్బతిన్న పత్తి పంట పరిశీలించారు. వేములకోట, మార్కాపురం చెరువులను పరిశీలించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ మెంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు తాను క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు తెలిపారు. జియో కోఆర్డినేటర్స్ ఆధారంగా నష్టాలను నమోదు చేయనున్నట్లు తెలిపారు. పంట నష్ట వివరాలను అధికారులు లెక్కింపు చేస్తున్నారని, పూర్తి వివరాలు రాగానే ప్రభుత్వానికి నివేదించి బాధితులకు తగిన పరిహారం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ఎలాంటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చునని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మెంతా తుఫాను సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేయటం వల్ల ముప్పును చాలా వరకు తగ్గించగలిగామన్నారు. నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను, రోడ్లను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో పాటు
గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలను సైతం అలర్ట్ చేసి ఈ మొంతా తుఫానుకి అడ్డంగా నిలబడి ప్రజలను రక్షించుకునేదానికి వివిధ రకాలుగా చర్యలు తీసుకొని ఈరోజు ప్రాణ నష్టం అనేది లేకుండా 99% ప్రజలను రక్షించడం జరిగింది. ఇది ఈ యావత్ ఆంధ్ర రాష్ట్రమంతా కూడా మా ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం రుణపడి ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే హుదూద్ తుఫాన్ ఏ రకంగా ఆయన అడ్డం నిలబడి ఆపగలిగాడు, ఏ రకంగా హుదూద్ తుఫాన్ నుంచి వైజాగ్ పట్టణాన్ని కాపాడగలిగాడు, అదే రకంగా ఈ మొంతా తుఫాను వల్ల నష్టపోకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా కాపాడగలిగిన దాంట్లో ప్రథముడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మా యువనాయకుడు నారా లోకేష్ బాబు. ఇనండేషన్ వల్ల కొన్ని పంటలు అవి నష్టం జరిగింది. సో దానికి అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ఇనండేషన్ జరిగినటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఎన్యూమరేషన్ చేస్తున్నారు. ఎన్యూమరేషన్ ఎట్లా జరుగుతుంది, తర్వాత ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా ఈ వాగులు వంకలు కూడా ఏవైతే ప్రవహిస్తున్నాయో వాటి పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి ఒకసారి పర్సనల్గా చూద్దామనే ఉద్దేశంతో ఈరోజు నేను జిల్లా యంత్రాంగం అంతా కూడా రావడం జరిగింది. సో అందులో భాగంగా మార్నింగ్ నుంచి బెస్తవారిపేట, తర్వాత అటు ఖమ్మం చెరువు, గుండ్లకమ్మ రివర్ పరివాహక ప్రాంతం, అదేవిధంగా డోర్నాల మండలంలోని గంటవానిపల్లి అండ్ కటకానిపల్లి ఈ రెండు ప్లేసెస్లో తీగలేరు వాగు ప్రవహించడం వల్ల అక్కడ కొన్ని బ్రీచెస్ వచ్చినాయి. వాటిని చూసుకుని ఇప్పుడు మార్కాపురం వచ్చాం. మార్కాపురంలో మండలంలో ఈ నికరంపల్లి విలేజ్లో కాటన్ ఫీల్డ్స్ చాలా డిస్టర్బ్ అయినాయి. అయితే ఈ కాటన్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఈ వర్షం వల్ల డ్యామేజ్ అయినాయి. అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారితో వెళ్ళి అది అన్నీ కూడా చూడటం జరిగింది. దాంతోపాటు మనకు ఉన్నటువంటి వేములకోట ట్యాంకు అండ్ మార్కాపురం ట్యాంకు. నాయి బ్రాహ్మణ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీన ఒంగోలు సమీపంలోని కందులూరు గ్రామం వద్ద విఆర్ఎన్కే గ్రీన్ సిటీలో నిర్వహించినట్లు క్షౌరశాలల సంఘం సభ్యులు తెలిపారు. కేశవస్వామిపేట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం కరపత్రాన్ని ఆవిష్కరించారు. నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వల్లూరి వెంకటరామయ్య, గోనుగుంట శేషారావు, రామకృష్ణ, నాదెండ్ల రాఘవ, మద్దులూరి శ్రీనివాసరావు, గుంటూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ జై జై నాయి బ్రాహ్మణ జై నాయి 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 బ్రాహ్మణ జై జై నాయి బ్రాహ్మణ జై ధన్వంతరి 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 జై నాయి బ్రాహ్మణ జై నాయి బ్రాహ్మణ జై నాయి బ్రాహ్మణ. ఒంగోలు పట్టణం కందులూరు గ్రామ సమీపంలో విఆర్ఎన్కే గ్రీన్ సిటీ నందు ఈ నెల 14వ తారీఖు శుక్రవారం రోజున నాయి బ్రాహ్మణ కార్తీక వనభోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లాలోనే నాయి బ్రాహ్మణ సోదర సోదరీమణులు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో నాయి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో ఈ కార్యక్రమానికి అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన కమిటీ సభ్యులు తీర్మానించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజున శివ కళ్యాణం అనే ఒక మహోత్తర కార్యక్రమాన్ని ఈ ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం ఆధ్వర్యంలో ఒక కళ్యాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కళ్యాణం యొక్క విశేషము, అదేవిధంగా కళ్యాణం చేసే విధానం కూడా ఆ రోజున ప్రతి ఒక్క దంపతులు పాల్గొని ఈ కళ్యాణంలో పాల్గొని ఒక స్వామివారి యొక్క పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి యొక్క కృపకి ఈ నెల 14వ తారీఖు అంటే శుక్రవారం రోజున నాయి బ్రాహ్మణ కార్తీక వనమాస భోజన కార్యక్రమాలు విఆర్ఎన్కే గ్రీన్ సిటీ కందులూరు, అలాగే వల్లూరు వెంకటరామయ్య గారి స్థలం ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ప్రోగ్రాము.
ఈ కార్యక్రమానికి నాయ బ్రాహ్మణ సోదరులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏమిటంటే శివ కళ్యాణం జరుగుతుంది నాయ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో కృషి చేస్తున్న నాయ బ్రాహ్మణ పట్టణ క్షౌర సంఘం వారికి, అలాగే ఇతర నాయ బ్రాహ్మణ సంఘాల వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు అందరూ పాల్గొని మన యొక్క ఐక్యతను చాటాలని కోరుకుంటున్నాం. అద్దంకి పట్టణంలో కాకానిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 417వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు, తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యాన్ని కల్పించారు. దేవస్థానం పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి బ్రహ్మానందం తెలిపారు. వృత్తి ఉద్యోగ సకల వ్యాపార దినదిన అభివృద్ధి సంపూర్ణ ఐశ్వర్యస్తు ఆరోగ్యప్రాప్తు త్రికాల జ్ఞాన స్వరూపులు. నేటికి కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టుగా భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన మన అద్దంకి పట్టణం కాకానిపాలెంలో వేంచేస్తున్న శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయంలో స్వామివారి 417వ జయంతి మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా వేద పురోహితులు హనుమంతాచార్య బృందం వారిచే ఉదయం నుంచి స్వామివారికి అభిషేకము, అంకనాధారణ, ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి కాకానిపాలెం భక్త బృందం మహిళా కమిటీ వారిచే భజన, స్వామివారి నామ సంకీర్తనలు అంగరంగ వైభవంగా ఇప్పటి వరకు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు, ప్రజానీకం, అశేష జనం హాజరై స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరిస్తూ ఉన్నారు. ఎంతో ఆనందదాయకం, సుపరిణామం. సర్వజనులు అందరూ కూడా సుఖ సంతోష వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అనగానే పల్లెటూరు నుంచి చదువు లేని వాళ్ళు, చదువుకున్నందరూ కూడా ఏ వింత కలిగినా ఆనాడే చెప్పాడు బ్రహ్మంగారని ప్రతి నిత్యం చెప్పుకునేటువంటి మహనీయుడు కాలజ్ఞానకర్త. అద్దంకి ఆయన ఆ రోజు ఆయన రాసిన కాలజ్ఞానంలో అద్దంకి ఆ రావణ పట్టణం అవుతుందని ఆ మహనీయుడు ఆనాడే చెప్పాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. శివానుగ్రహం ప్రజలందరిపై సంపూర్ణంగా ఉండాలన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. కృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దామచర్ల దంపతులు. తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలు అంచనా వేయటంలో అధికారులు పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. పశ్చిమ ప్రకాశంలో విస్తృత పర్యటన. తుఫాను ప్రభావంతో కొండెక్కి కూర్చున్న కూరగాయల ధరలు. సామాన్యులపై ధరలు భారంగా మారాయంటున్న కొనుగోలుదారులు. డి న్యూస్లో నేటి మాట. అబద్ధం చెప్పడం శాపం లాంటిది. ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణి పెంచుతుంది. నిజాయితీ వరం లాంటిది. అది మనలో ఎదుర్కొనే ధోరణిని పెంచుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.